హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్. ఈరోజు మనం మ్యాంగో బర్ఫీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలను చూద్దాం. 2 మ్యాంగోస్, పచ్చి కొబ్బరి 1 కప్పు సన్నగా కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న ముక్కల్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక గ్రైండర్ తీసుకొని అందులో ముందుగా తీసుకున్న మ్యాంగోస్ని పీల్ అవుట్ చేసి పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. 1 కప్ షుగర్ వేసుకోవాలి. దాంతోపాటు 1 కప్ ఫ్రెష్ మీగడ వేసుకోవాలి. పాల నుండి ఫ్రెష్గా తీసుకున్న మీగడని వేసుకోవాలి. మీకు అవైలబిలిటీలో ఉంటే బయట కొన్న క్రీమ్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ పేస్ట్ని ప్యాన్ మీద వేసుకోవాలి. కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే 2 కప్పుల మామిడికాయ ముక్కలకి అదే కప్పుతో 1 కప్పు చక్కెర, 1 కప్పు మీగడ, 1 కప్పు పచ్చి కొబ్బరి తీసుకోవాలి. హైలో పెట్టుకోకండి, సిమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కలుపుకోండి. స్కిప్ చేయకండి, లేదంటే అడుగంటిపోతుంది. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా కలుపుకోండి. ఈ కలర్ వచ్చాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోండి. కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి 10 నుండి 15 నిమిషాలు పడుతుంది. కాబట్టి కొద్దిగా కొబ్బరి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కొబ్బరిలోని తేమ అంతా పోయి చక్కెర మొత్తం కరగాలి. ఇలా కలుపుతూ ఉంటే దగ్గర పడుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఒక 10 నుండి 15 నిమిషాలు పడుతుంది. కాబట్టి దగ్గర పడేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. సిమ్లోనే పెట్టుకోకండి, హైలో పెట్టుకోకండి. చూసారు కదా, ఇలా అయ్యేంత వరకు బాగా కలుపుకొని పెట్టుకోవాలి. చేతిలోకి తీసుకుంటే ఉండలు కట్టేటట్టు తయారవ్వాలండి. ఉండలు కట్టేటట్టు ఉంటే మనకు కావాల్సిన మ్యాంగో బర్ఫీ రెడీ అయిపోయినట్టే. చాలా మెత్తగా ఉంటుందండి. చివరికి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టి చల్లారనివ్వడానికి వదిలేయండి. ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి రుద్దుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అది కూడా వాడుకోవచ్చు. చల్లారడానికి వదిలేసిన ఆ బ్యాటర్ని ఈ ప్లేట్లో వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేశాక మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. నేనైతే డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక ½ అవర్ పాటు. అంతే అండి, తీయని రుచికరమైన మ్యాంగో బర్ఫీ రెడీ అయిపోయినట్టే. చాలా స్మూత్గా స్వీట్గా ఉంటుంది. పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి, అస్సలు వదిలిపెట్టరు. నేనైతే ట్రై చేశాను. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.